తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వ అధికారుల చర్చలు కొనసాగుతున్నాయి. సెక్రటేరియట్లో సానుకూల వాతావరణంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ సానుకూలంగా వింటున్నారు అధికారులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. ఒకవైపు అటు నర్సంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది, మరోవైపు ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. సో కేబినెట్ సబ్ కమిటీని వేశారు. ప్రస్తుతం సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయంటున్నారు. ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా? లోపల ఏం జరుగుతుంది చర్చ అనేది? ఈసారి దాదాపు 2 గంటలకు పైగానే చర్చలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 32 అంశాల ఎజెండాగా పెట్టుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. కార్మిక సంఘ నాయకులు ఒకరొకరిగా అధికారులకు డిమాండ్లకు సంబంధించి మరొకసారి వినిపిస్తూ ఉన్నారు. ఇది 2వ దఫా ఐఏఎస్ అధికారుల కమిటీతో కార్మిక నాయకుల భేటీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విలీనానికి సంబంధించి, అట్లాగే గుర్తింపు సంఘాల ఎన్నికలకు సంబంధించి, పిఆర్సీకి సంబంధించి ఈ 3 అంశాల మీద జటిలంగా మారిందని చెప్పుకోవాలి. ప్రభుత్వం నుంచి కొంత సానుకూల స్పందన వస్తున్నప్పటికీ వెంటనే పరిష్కారం అయ్యే దిశగా చూడాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక 2 పిఆర్సీలు బకాయిలు ఉన్నాయి కాబట్టి వాటి మీద త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి అన్నది చెప్తా ఉన్నారు. అట్లాగే హేరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కార్మిక నాయకులు చెప్తా ఉన్నారు. సమ్మె విరమింపుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా అట్లాగే ప్రకటన చేసినట్లయితే సమ్మె విరమింపు చేయడానికి మేమంతా సిద్ధంగానే ఉన్నాము. ఇక్కడ మేము నాయకులమంతా ఉన్నాము, జిల్లాలలో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాము. మీరు గ్యారంటీ ఇస్తే కనుక మేము సమ్మె విరమింపజేస్తాము అని కార్మిక నాయకులంతా కూడా ఐఏఎస్ అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఐఏఎస్ అధికారులు గతంలో 4 వారాల టైం అడిగారు. సబ్ కమిటీ నిన్న క్యాబినెట్లో వేశారు కాబట్టి సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ ఈ చర్చలు ముగిసిన తర్వాత నెక్స్ట్ మంత్రుల ఆధ్వర్యంలో జరిగేటువంటి సబ్ కమిటీతో కార్మిక నాయకులంతా కూడా భేటీ అవుతారు. అట్లాగే ఆ కమిటీ భేటీలో ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు అటు ఆర్టీసీకి సంబంధించి, అట్లాగే ఐఏఎస్ అధికారుల బృందము, అదేవిధంగా లేబర్కు సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొనున్నారు. ఓవరాల్గా ఈరోజు జరగబోయేటువంటి చర్చలు చాలా కీలకమైనటువంటి చర్చలుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది, అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా భావిస్తూ ఉన్నాయి. ఇక పిఆర్సీకి సంబంధించినటువంటి విషయంలో ఒక కమిటీ వేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. ఈరోజు జరగబోయేటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి అధికారుల మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్ కమిటీలో ఈ కమిటీకి సంబంధించినటువంటి విషయం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వెంటనే విలీన ప్రక్రియ స్టార్ట్ చేయాలన్నా కూడా కొంత టెక్నికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ అంశాలన్నిటి మీద కూడా అధికారుల కమిటీ జేఏసీ నాయకులకు వివరిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి విషయంలో ప్రాసెస్ ప్రారంభమైనప్పటికీ దాన్ని వెంటనే చేయడానికి కొంత ఇబ్బంది ఉంది. అట్లాగే పిఆర్సీకి సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని జేఏసీ నాయకులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జేఏసీ నాయకులు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రకంగా ముందుకు వెళ్తుందన్న చూడాల్సి ఉంది. ప్రజెంట్ ఐఏఎస్ కమిటీలతో జేఏసీ నాయకుల చర్చలు జరుగుతున్నాయి. నెక్స్ట్ సబ్ కమిటీతో భేటీ ప్రారంభం కానుంది. హరి. ఆల్రైట్.